అన్న నమస్తే అన్న, నేను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాను, అందుకే నేను ఓడిపోయానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, ఏం చెప్తారు మరి దాని గురించి? ఏం చేశాడు సార్ అభివృద్ధి? ఎలకల పట్టుకుంటానికి 1,36,00,000 ఖర్చు పెట్టాడు. అలాగే కొంప చుట్టూ కంచేసుకుంటానికి 12.5 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎక్వాపుల కోసం 3.6 కోట్లు ఖర్చు పెట్టాడు. వయస్సు విగ్రహాలకి 18 కోట్లు ఖర్చు పెట్టాడు. పాసు పుస్తకాలపై ఫోటోలకి 13 కోట్లు ఖర్చు పెట్టాడు. గాలి తిరుగుళ్ళకి 220 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాడు. అలాగే రుషికొండ ప్యాలెస్ ఎవరికి ఉపయోగపడదండి, అది కనీసం దానికి 600 కోట్లు ప్రజల డబ్బులు వెచ్చించి ఎందుకు పనికి రాకుండా చేశాడు. అలాగే బియ్యం సంచులు వేలానికి 700 కోట్లు. ఈ బియ్యం సంచులు ఎవరి బ్యాగ్ నుంచి వచ్చినాయి? నీ సొంత కంపెనీ నుంచేగా. ఇవన్నీ చెప్పుకోండి, ఇవన్నీ చెప్పుకుంటే జనాల ఈసారి 7 సీట్లు కాదండి, 1-2 ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద 420 కేసు వేయాలి, చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ 420 కేసు ఎవరి మీద పెడతారు, ఎందుకు పెడతారు? అసలు చంద్రబాబు గారి మీద 420 కేసు ఎందుకు వేయాలండి? చెప్పిన 6 సూపర్ 6 పథకాలు అమలు చేశారైనా నువ్వు అమలు చేయలేకపోయావన్నా ఎవరి మీద వేయాలి? ప్రజలు నిర్ణయించుతారు కదా. పింఛను ఒకేసారి పెంచిస్తానన్నారు, 1000 రూపాయలు పెంచి 2 నెలలు పెండింగ్తో కలిపి ఇచ్చారండి మొదటి నెల. అలాగే మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇచ్చారు. అలాగే స్కూల్ పిల్లలకి అమ్మఒడి అన్నారు. అమ్మఒడి పథకాన్ని ఏం చేశారండి? నువ్వేం చేసావు? 1-2 పిల్లలు ఉంటే 1 సంవత్సరం వేసావు, 2వ సంవత్సరం వెళ్ళా, 2వ పిల్లడికి వెళ్ళేలా. కానీ చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు ఉంటే 3 4 అందరి పిల్లలకి అమ్మఒడి వేశాడండి. పోతే రైతులు ఇచ్చారు, దాన్ని కూడా చేసి పెట్టారు. అందుకని ఎవరి మీద 420 కేసు పడతావు? నువ్వు చెప్పి అమలు చేయలేకపోయినందుకే నీ మీద పెట్టాలి 420 కేసు. నీకు అందుకే ప్రజలు 420 కేసుకు బదులుగా 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చొని పెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. అంటే ఇంకా మాట్లాడుతున్నారు కదా, అంటే ఇంకా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ విజయడంగా మోగిస్తుంది, టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తాను, ఎవరైతే మా మీద అన్యాయంగా కేసులు పెట్టారో వాళ్ళందరూ రప్ప పేకల కోసం నరికేతని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు కదా. మరి ఎవరు సార్ అన్యాయంగా కేసులు పెట్టింది? ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు కూడా ఫ్రీగా ప్రశాంతంగా తిరుగుతున్నారు. నీ అయంలో ఎక్కడైనా ఉందా అసలు? కనీసం సామాన్య ప్రజలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడిపోయి ఆ కోపాన్ని ఓటు రూపాయన చూపించారు కాబట్టి నీకు 11 సీట్లు వచ్చినాయి. అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చోరీ జరిగితే జగన్మోహన్ రెడ్డి దాన్ని అది చిన్న చోరీయే కదా అని చెప్పి మాట్లాడటం, ఒక హిందూగా మీరు ఎలా మాట్లాడతారు దాని గురించి? సార్ ఇంతకుముందు కూడా ఒక నాయకుడు దేవదేవుడిది 7 కొండలు కాదు 5 కొండలు అన్నాడు. ఆ నాయకుడు ఆ కొండల్లోనే కలిసిపోయాడు. అది ఎవరో నీకు తెలుసు, మీ ఫ్యామిలీకి తెలుసు. అలాగే $7 జరిగినాయి అంటున్నావు. $7 దొంగతనం జరిగితే 150 కోట్ల ఆస్తులు మీరు ఎలా రాయించుకున్నారు? అసలు ఆ కేసులో మెయిన్ సాక్షి ఒక సిఐ గారు సాక్షి చెప్పడానికి వస్తుండగా ఎలా చనిపోయాడండి? ఇదే కాదండి, గత పరిటాల రవి గారి కేసు దగ్గర నుంచి తీసుకుంటే సాక్షులు ఒక్కొక్కరు ఎలా మట్టి పెట్టారో వివేకానంద రెడ్డి కేసు వరకు తీసుకోండి. ప్రస్తుతం రీసెంట్లీగా పరకామణి చోరీ కేసులో సాక్షి కూడా ఎలా చనిపోయాడో పరిగణించుకుంటే నువ్వేమాత్రం ఎంత మంచి నాయకుడువో ఆంధ్రాలో ప్రజలకు తెలుసు. అంటే అన్న ఏదైతే దానిలో దొంగతనం చేశాను రవి కూడా మాట్లాడుతూ నేను దొంగతనం చేశాను భిక్ష కోరుకుంటున్నా అని చెప్పి ఆయన మాట్లాడుతాం. మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చిన్న చోరీ కదా మాట్లాడుతూ ఈ 2 సంఘటనల మీద ఎలా చూడొచ్చు అంటారు? మరి తను తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపడి నా ఆస్తులు యావత్తు నేను టీటీడీకి రాసిస్తాను, జీవితంలో ఇటువంటి తప్పు చెయ్యును, అది చేశాను కాబట్టి తప్పుకి పశ్చాత్తాపడి ఆస్తులు రాసిస్తాను అతను ప్రకటిస్తే నువ్వేమో $7 చాలా చిన్న తప్పే జరిగిందని నువ్వెలా చెప్తావు? అతను జరుగుతుంది సరే, హిందూ దీంట్లో జరుగుతున్నాయి కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు. అదే ఇంకొక దీంట్లో జరిగితే క్రిస్టియానిటీలో జరిగితే ఇదే పని చేస్తావా? మరి మా హిందూ దేవుళ్ళ గుళ్ళని డబ్బుల్ని వాటిని మీరు వాడుకున్నారు. ఇంకొక సంవత్సరం ఏమైనా మీరు ప్రజాధనానికి కానీ ఇంకో దానికి వెచ్చించి ఎక్కడైనా వాడుకున్నారా? ఎందుకని హిందూ దీని మీద ఎంత ఇదిగా అందరు కావాల్సిన వ్యక్తి ఇంత ఇదిగా విషయం కక్కడం కరెక్ట్ కాదు. అంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదైతే రాజకీయాలు చేయబోతున్నాను అలా చూసుకోవచ్చానో లేక ఏం చెప్తారు దాని గురించి? పక్కాగా చూసుకోవచ్చండి. అతను అసలు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వాళ్ళ నానహయం నుంచి తీసుకోండి, మత గొడవలను హైదరాబాద్లో సృష్టించి దాని మీద లబ్ధి పొంది అతనయ్యాడు. ఈ రోజున కూడా ఇతను చేసేది అదే, కుల మతాల మధ్యలో గొడవ పెట్టి ఒక ఓటు బ్యాంకు తనకు అనుకూలంగా మలుచుకుంటానికి చూస్తున్నాడు. ఆ ఓట్ బ్యాంక్ పీపుల్ కూడా ఆలోచించుకోవాలి, ఇది ఇతను చేస్తున్న పద్ధత కాదా, ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏంటని. గత 5 సంవత్సరాలు చూశాడు కదండి ఎంత మంచి పరిపాలన చేశాడు. మంచి పరిపాలన చేయబట్టాక నీకు 11 సీట్లు ఇచ్చారు.
అంటే ఏదైతే మెడికల్ కాలేజెస్ విషయంలో చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నాడు, దాని గురించి మేము కోటి సంతకాలు సేకరించాము, గవర్నర్ కలుస్తాము, చంద్రబాబు మీద కేసు వేస్తామని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? సార్ అసలు పీపీపీకి అర్థం తెలుసు అతనికి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, అర్థం తెలియదు అతనికి. మెడికల్ కాలేజ్ 12 కాలేజీల్లో నువ్వు పిల్లర్లు వేసావు తప్ప ఎక్కడ ఒక కాలేజీ పూర్తి చేసిన దాఖలాల్లో మెడికల్ కాలేజీ ఇచ్చిన ఫండ్ని వేరే ఇట్లకి మళ్ళీ ఇచ్చేసావు, ఒక కాలేజీ పూర్తి చేయలే. అందుకని ఆ ఫండ్ను నువ్వు మళ్ళించావు కాబట్టి ఈ రోజున పీపీపీ విధానం తీసుకున్నారు. ఏంటండి, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపెంట్. అంటే పేద ప్రజలకు కూడా అక్కడ మెరుగైన వైద్యం అందించిద్దండి. ఆ వైద్యం కూడా పేద ప్రజలకు అందకుండా ఉండడానికి ఇతని సంతకాలు సేకరణ చేయడం తప్ప మరొక ఇదేమి లేదండి. పేదవాడు ఇంకా బతకూడదనే ఆశ ఆయనకి అంతే. అంటే అవే కనుక చంద్రబాబు డెవలప్మెంట్ చేస్తుంటే, గత ప్రభుత్వం నా ప్రభుత్వం డెవలప్మెంట్ చేశాను, ఇంకా చంద్రబాబు గారిని డెవలప్ చేస్తుంటే మెడికల్ కాలేజెస్ కానీ మెడికల్ హాస్పిటల్ కానీ చాలా డెవలప్ అయ్యేవి. చంద్రబాబు వాటిని మొత్తం నిర్వీర్యం చేశాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? కరెక్టే సార్. ఈరోజు ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ ఏంటండి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రాలో ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చావని చెప్పు. ఈ సంవత్సర కాలంలో మేము దగ్గర ఒక 5,000 మందికి ఇచ్చాం ఈ సంవత్సర కాలంలో. పోయేది మా ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే. నువ్వు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చావా? ఏ హాస్పిటల్కి వెళ్ళినా మాకు బిల్లులు రాలేదు, మేము వైద్యం చేయం, మాకు బిల్లులు రాలేదు, మేము వైద్యం చేసాను. పేదవాడు కూడా సచ్చి ఉన్న తలగో అతనికి ఉన్న చివరాశిని కూడా అమ్ముకొని వైద్యం చేయించుకున్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు అలా కాదే, ఎల్ఓసీలు కూడా ఇస్తున్నాం. అంటే వైద్యానికి ముందు ఎంత అయిద్దో 5 లక్షలు అవని 6 లక్షలు అవని. ఈ రోజున ఇక్కడ 7 ఎల్ఓసీలు చదివారు, మీరు ఇందాక విన్నారో లేదా? అందుట్లో 5 లక్షలు ఒకటి ఉంది, 7 లక్షలు కూడా ఉంది. మరి మీరే ఎలా చెప్తారు? అసలు వైద్యానికి మీరు ఏ రోజున రూపాయి ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టింది మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ చేస్తుంది అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వమే. అంటే ఏదైతే మన నాంపల్లి కోర్టుకు వెళ్ళే టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయట కనిపించినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జనంలో జగన్ క్రేజ్ బాగా పెరిగింది. రేపు 29 ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ విజయడంకా మోగిస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా జనంలో జగన్ క్రేజ్ పెరిగిందన్న అసలు? జగన్ క్రేజ్ అంత పెడితే నువ్వు ఫ్రీగా తిరగొచ్చు కదా. ఇప్పుడు ప్రతిపక్షం అది చేస్తుంది ఇది చేస్తుంది అంటున్నావు, ఆ సమస్యల మీద ఆంధ్రాలోనే తిరగొచ్చుగా. కోర్టుకు వెళ్ళేటప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చి మందు పోయించి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తెప్పించుకొని అక్కడ ఆడావిడి చేయడం తప్ప నువ్వు ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద నువ్వు కొన్ని ఆరోపణలు చేస్తున్నావు. ఆ ఆరోపణలు నిరూపించడానికి ప్రజల్లోకి వస్తే నీ స్పందన ఏంటనే తెలిసిపోద్ది. నువ్వు ఈ స్టేట్లో రాకుండా వాయిదాలకు వెళ్ళినప్పుడు ఏదో మంది మార్పాలని పోగు చేసుకొని అడావుడి చేయాలని తీరా కోర్టులోకి వెళ్ళాకేమో చేతులు నలుపుకుంటావు. ఏంటి ఈ పరిస్థితి? మా కర్మ కాకపోతే, ఆంధ్ర ప్రజల కర్మ కాకపోతే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి, నీకు ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. కనీసం ప్రతిపక్ష హోదా ఎలా వచ్చిద్దో కూడా తెలియని నాయకుడివి నువ్వు దొరకడం ఆంధ్ర ప్రజలు దరిద్రం అంతే, ఇంకా ఏం చెప్పుకోలేని పరిస్థితి. అంటే ఏదైతే ప్రజలందరూ అనుకుంటున్నారంట అన్న, ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో మేము విసిగిపోయాము, చంద్రబాబు పాలనలో ప్రజలందరూ మోసపోయాము, మమ్మల్ని చంద్రబాబు నుంచి కాపాడే నాదులు లేదా అని చెప్పి కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? అందుకే కదా సార్ 151 సీట్లు వచ్చిన ఆయనకి ఎక్కడైనా చరిత్రలో అంత ఘోరంగా 11 సీట్లు వస్తాయా? అంటే నువ్వు ఎంత జనాలు విసికెత్తి ఎంత కసితో ఓట్లేసారనేది అది ఒక్కటి పరిపాలించుకోవచ్చు. నువ్వు సంవత్సర కాలంలో ఏం చెప్తావు? నువ్వు ఎక్కాక ఏది నువ్వు ఫుల్ ప్లెడ్జ్డ్గా పూర్తిగా అమలు చేసిన ఒక హామీని నువ్వు చెప్పు. తల్లికి 100 అమ్మఒడి అన్నావు, ఇచ్చావు అందరికీ. 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి ఇచ్చావు, ఒక సంవత్సరం ఇచ్చావు, 2వ సంవత్సరానికి కొట్టావు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అలా కాదు, 2 ఉన్నా 3 ఉన్నా అందరికీ కూడా అమ్మఒడి వేసింది, తల్లికి 100 వేశారు. అలాగే వాళ్ళకి వయో పరిమితి కానీ ఎడ్యుకేషన్లో హాజరు లిస్ట్ కానీ అలా చూడాలి. నువ్వు పోయినసారి హాజరు లిస్ట్ అని అది అని ఇదని చూసి కొంత వంగబెట్టి ఎగ్గొట్టావు. మరి దాని మీద నువ్వు మాట్లాడతావా? నీకోసం ఎందుకు నీకోసం ఎదురు చూడాలి? పింఛన్ని 4 విడతల్లో పెంచినందుకు నువ్వు రావాలని కోరుకుంటున్నారా? అమ్మ ఒడిని ఒక పిల్లోడికి వేసి ఇంకో పిల్లోడికి ఎగ్గొట్టినందుకు రావాలని కోరుకుంటున్నారా? ఏ హామీని నువ్వు ఫుల్గా అమలు చేసావు? ఏది చేయలేదు భయ్య. నువ్వు ఒట్టి మాటలతో బోగస్గా పబ్లిసిటీ ఇచ్చుకొని చేయడం తప్ప అనవసరమైన ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలలో ముంచావు. అంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు కదన్నా. దేనికి సార్? నీ నుంచి సేవ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి 150 సీట్ల నుంచి 11 ఇచ్చి కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు.